అదే నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో సనాతన ధర్మానికి సంబంధించి పిచ్చి పిచ్చిగా ఎవడబడితే వాడు వాగుతుంటుంటే లోపల నుంచి నాకు కోపం రగిలిపోతున్నా కానీ బూతులు వాడలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళ స్థాయికి మనం దిగజారటమే ఇంకంతే. ఈరోజు నుపుర్ శర్మ అండి, ఆమె ఈ ఖురాన్ సంబంధించి హిదత్ సంబంధించి నాకు ఆ కరెక్ట్ వర్డ్స్ తెలియవు, ఈ ముస్లింలకు సంబంధించిన పుస్తకాలలో ఉన్న అంశాన్ని ఆమె మాట్లాడింది అంతే. ఆమె మీద ఎఫ్ఐఆర్లు, వేరే దేశాల్లో వచ్చేసి ఫత్వాలు రకరకాలు జారీ చేశారు. ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏం కాదు. బట్ ఒక మనిషిగా బతకాలంటే హిందుస్థాన్లో, పాకిస్తాన్లో కూడా హిందుస్థాన్లో బతకాలంటే ఆమెకు సెక్యూరిటీ. కానీ సనాతన ధర్మాన్ని ఘోరాతి ఘోరంగా నీచగా మాట్లాడిన పనికి మళ్ళీ ఎదవ ఆ ఉదయనిధి స్టాలిన్ గారు ఎమ్మెల్యే అయ్యాడు, బిందాస్గా ఉన్నాడు, మొన్నటి మంత్రి కూడా చేశాడు. ఇప్పుడు అథవా అర్జున అని చెప్పేసి ఈ టీవీకే పార్టీలో వాడు ఏకంగా మంత్రి, ఒక రకంగా సెకండ్ ప్లేస్ విక్రమ్ విజయ్ తర్వాత. వాడు అంటాడు హిందువులకు వ్యతిరేకంగా కాదంటే, వాడు హిందుత్వానికి వ్యతిరేకం అంట. వాళ్ళ పార్టీ కూడా, వాళ్ళ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకం అంట, హిందువులకు వ్యతిరేకం కాదంట. ఒరే ఎదవా, రే ఎదవా, ఎలారా, ఎలా ఇటువంటివన్నీ మీకు వస్తాయి? అమ్మా నాన్నకి పుట్టాడు బిడ్డ అంటే, ఏయ్ నాన్నకి పుట్ల అమ్మకే పుట్టాం మేము అని అన్నామంటే నీది ఒక జన్మేనా, నీది ఒక బతికేనా? అమ్మ నాన్నకు పుట్టారంటారా, అమ్మకు పుట్టారు అన్నారా? నీకు హిందుత్వం అనేది లేకపోతే హిందువులు ఎక్కడి నుంచి వస్తారా? సొల్లు కబుర్లు చెప్తారేంద్రా మరలా మీరు? ఆ ఉదయనిధి స్టాలిన్ డిఎం కన్నా వరస్ట్ ఉన్నారేంట్రా మీరు? వాడు మరలా ముస్తఫానే వాడు ముస్లిం లీగ్ పార్టీ చెందినటువంటి, బట్ టీవీ తరఫున వాడు పోటీ చేసుకొచ్చు. వాడు అంటాడు సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే మా ధ్యేయం అంటాడు. వాడు అసలు దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే మధుర నుంచి వాడు గెలిచాడంట. మధురలో ఎక్కువ ఉండేది మనము హిందువులే. ఎన్నికలప్పుడేమో ఈ నా కొడుకులు చెప్పే సొల్లు కబుర్లకి, సారీ పదం వచ్చేసింది కోపంలో, ఈ ఎదవలు చెప్పే దానికేమో నమ్మేసి ఓట్లేస్తారు మన వాళ్ళు. ఇక్కడ కూడా గెలిచిన తర్వాత వాళ్ళు విశ్వరూపం చూపించేస్తారు. వాడు నిన్న కూడా అంటాడు సనాతన ధర్మాన్ని రూపుమాపడమే మా జయం, మేము వాళ్ళు రూపుమాపేస్తాం అంటాడు. వాడు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వాడు అయితే తమిళనాడు వాడు కూడా సమ్ ముస్లిం ఆడు కూడా. ఆడేమంటాడు అయిపోయి సనాతనం నిర్మూలించేస్తాం అంటాడు. ఎలా అంట? బీజేపీతో కలిసి అన్నా డీఎంకేని ఓడిచ్చేస్తారట, బీజేపీని ఓడిచ్చేస్తారట, ఇక అయిపోయిందట. ఎవడరా అసలు మీరు? యాడ్ నుంచి వచ్చారా మీరు అసలు? ఇది భారతదేశం రా. సనాతన ధర్మం అనువనువునే ఉండిద్దిరా. ఇక్కడ మీరు గాలి పీల్చాలన్నా ఆ ధర్మమే, మీరు బతకాలన్నా ఆ ధర్మమే. అనకూడదు కానీ ఒరే, మీ బతుకులు ఈరోజు ఇలా స్వచ్ఛంగా ఇలా ఉన్నాయి ఈ దేశం అంటే ఆ ధర్మమేరా. ఆ ధర్మమే లేకపోతే, మేము అందరం వస్తే కుటుంబం మాల అంతా ఒకటని అనుకోకపోతే 1947లో మత ప్రాతిపదికన దేశం విభజిస్తున్నప్పుడు ఒక్క ముస్లిం కూడా ఈ దేశంలో ఉండేవాడుగా. మొత్తం పాకిస్తాన్కు బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. అలా ఉన్నారా? లేదే. మనమంతా భారతీయులం అనుకున్నాం. అండ్ ఒకప్పుడు గజనీ మహమ్మద్, కులీ, మిగతా బ్యాచున్నారు చూసారా, ముస్లిం పాలకులు వచ్చి ఇక్కడ దారుణాలు ఎన్నో చేస్తున్నప్పుడు కూడా అందరూ ఏకమయ్యి వాళ్ళని తిరగబడాల్సిన తల చేయలా. ఎందుకు? ఇంకెందుకంటే అతిమిస్తాను. ఆ తర్వాత క్రైస్తవ పాలకులు వచ్చి మత మార్పులు చేసినప్పుడు కూడా ఏదైతే అదేందని చెప్పేసి ఉన్నారు తప్ప మా దేశంలో ఏంట్రా మీరని చెప్పి అనలేదురా. ఈ ప్రపంచంలో హిందువులకి నాది చెప్పడానికి మిగిలింది ఒక్కొక్క దేశం భారతదేశం రా. ఇక్కడ కూడా సనాతన ధర్మం నిర్మూలిస్తూ ఉంటారేంట్రా? ఆ సనాతన ధర్మం అంటే తెలుసురా మీకు అసలు? ఎక్కడైనా సరే మీరు అటువంటి అసమానతలు ఉన్నాయంటే అది కుల వ్యవస్థరా. అది బ్రిటిష్ వాడు వచ్చాక దాన్ని ఇది చేశాడరా. వాడి సంకన అక్కడ వెళ్ళి వాడు కోసే ఇవి ఇప్పటికి తాగుతూ మరలా సనాతన ధర్మం మీద వాగుతారేంట్రా? ధర్మం ఏదైనా, ఆచారం ఏదైనా ఇప్పటికి అందులో ఏదైనా లోపలంటే వాడిని సరిచేయి, దాన్నే పూర్తిగా రూపుమాపేస్తానంటే అట్ట. నీకు కోపంలో వేరే రాబోతే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. నీకు నాలుకకి సంబంధించేదో ఇబ్బంది వచ్చిందిరా, కురుపు లాంటిదిరా, ఇట్లా లాగేసి నాలుగు కోసేస్తావా లేదా దానికి మందు వేసుకుంటావా? నీ తొడ మీద వచ్చేసి అనుకోకుండా ఒక మచ్చరా, అది చూసినట్టు గజ్జి మచ్చ అన్నాడు, ఇంకోటి వచ్చేసి పుట్టు మచ్చ అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. ఇన్ని అంటారేంట్రా అని చెప్పేసి తొడను కోసేసుకుంటావా? ఈరోజు ఎవరైతే సనాతన ధర్మం గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో, హిందుత్వం గురించి నెగిటివ్గా మాట్లాడు, వా ఎదవలంతా కూడా ఇదే బతుకు. ఏ రకంగా అమ్మ నాన్నగా పుట్టారా మీరంటే, లే మా అమ్మగా పుట్టా నేను అని చెప్పుకునేంత ఎదవలో ఇదిగో ఈ ధర్మం గురించి ఈరోజు అంతే ఎదవలన్నమాట. ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి
ముస్లిం, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, యూదులు, పార్సీలు ఎవరైనా కానీ అందరూ కూడా సనాతన ధర్మం వల్లే ఈరోజు ఈ దేశంలో బతుకుతున్నారన్నది నిజం. మీ తాత ముత్తాతలు మతం మారారన్నది నిజం. ఇది సనాతన భారతదేశం అన్నది నిజం. దీనిని ఎన్ని వందల వేల యుగాలైనా కానీ ఎవడు చెరపలేడు. ఎందుకంటే సనాతన ధర్మమే శాశ్వతం.